Okay, I'm sharing the screen. Okay. సింపుల్ మా నేను అరేస్ చెప్తాను నేను. క్యూస్ క్యూ మా క్యూ మా ఓకే విల్ గో ఫర్ క్యూ. క్యూ కూడా డైనమిక్ అరే లాంటిదే అమ్మా. క్యూ కూడా డైనమిక్ అరే లాంటిదే అమ్మా. కాకపోతే కానీ ఇక్కడ ఎలిమెంట్స్ మనం మనం ఎలిమెంట్స్ ని యాడ్ చేసినామంటే అది ఇంక్రీజ్ అవుతుంది. ఒక ఎలిమెంట్ తీసుకున్నామంటే అంటే దాని పాప్ ఓకే పాప్ చేసినామంటే ఒక ఎలిమెంట్ తగ్గిపోతుంది. దీనికి కొన్ని స్టాండర్డ్ మెథడ్స్ ఉన్నాయి. పుష్ ఫ్రంట్ పుష్ బ్యాక్, పాప్ ఫ్రంట్ పాప్ బ్యాక్, ఇలా మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి చూద్దామా. దీంట్లో క్యూస్ లో 2 టైప్స్ ఉంటాయి, బౌండెడ్ క్యూ అండ్ బౌండెడ్ క్యూ. ఓకే, క్యూలో పుష్ ఫ్రంట్ పుష్ బ్యాక్ పాప్ ఫ్రంట్ పాప్ బ్యాక్ మెథడ్సే మనము క్యూలో ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయడానికైనా రిమూవ్ చేయడానికైనా మనం యూజ్ చేసేది. ఓకే, ఫస్ట్ అన్బౌండెడ్ క్యూ డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, సైజు, ఇన్సర్ట్, డిలీట్. క్యూ డాట్ డిలీట్ అని కొడితే మొత్తం ఎలిమెంట్స్ అన్ని డిలీట్ అయిపోతాయి మా, డైనమిక్ అరే లాగానే. లైక్ డైనమిక్ అరే క్యూస్ ఆల్సో కెన్ గ్రో అండ్ స్ట్రింక్. డైనమిక్ అరేలో స్ట్రింక్ అయ్యేది ఉండదు, గ్రోనే అవుతాయి. చూడమా, ఇది డిక్లరేషన్. క్యూ డిక్లరేషన్ ఎగ్జాంపుల్ బిట్ క్యూ ఆఫ్ Q1 డాలర్ సింబల్ విత్ ఇన్ బ్రాకెట్స్ లో పెడితే అది క్యూ డిక్లరేషన్ మా. ఇంట్ ఓకే, ఇది బిట్ అంటే ఇది సింగిల్ బిట్. ఎడానికి ఒకవేళ వాడు కన్నా ఇక్కడ 7 down to 0 అట్లా ఇస్తే కన్నా అప్పుడు అది బయట అవుతుంది, 8 bits అవుతుంది. ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఇది సింగిల్ బిట్. ఇంట్ అనేది 32 bit మా. ఓకే, క్యూ ఆఫ్ ఇంట్ టైప్స్. దీని లోపల వచ్చే ఎలిమెంట్స్ అన్ని ఇంట్. ఇక్కడ వచ్చేటువంటి నీకు ఇంటీజర్ అని ఇవ్వచ్చు, బిట్ అయినా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. బైట్ అంటే 8 bits. చూడమా, బైట్ అంటే 8 bits. ఓకే, Q3 ఆఫ్ డాలర్ టు 255 అంటే 0 to 255 256. 8 bits అంటే 2 power 8 కదా, 2 power 8 256 అది చెప్తాంది మాది. స్ట్రింగ్ క్యూ ఆఫ్ 4 అంటే ఇక్కడ అన్ని టైప్స్ మనం కవర్ చేసినాం. ఓకే, క్యూ ఆఫ్ స్ట్రింగ్స్. క్యూ ఇనిషియలైజేషన్. ఓకే, మనం డిక్లరేషన్ చేసిన క్యూ దాని తర్వాత ఇనిషియలైజేషన్ చేయాలి. ఇనిషియలైజేషన్ అంటే ఆ క్యూలోకి ఎలిమెంట్స్ ని పంపించాలి. ఇక్కడ చూడు, సింపుల్ Q1 లోకి Q1 అనేది ఏది బిట్. ఓకే, బిట్ లోకి మనం వాల్యూస్ ఏమేమి పంపిస్తాం, 0 1 2 3. Q4 లోకి స్ట్రింగ్, అది రెడ్ బ్లూ గ్రీన్ పంపిస్తాను, RGB. ఓకే, అన్బౌండెడ్ క్యూ అంటే ఇట్లా నీకు ఇనీషియల్ వాల్యూ 0 ఎంత వరకు ఉంటుంది. ఓకే, దాని దాని వాల్యూ ఫిక్స్ చేయలేము. ఎన్ అనేది ఎన్ కెన్ బి ఎనీథింగ్. డాలర్ అంటే లాస్ట్ వాల్యూ డాలర్ అంటారమ్మా. సో దాని దాకి ఇక్కడ చూడు, పుష్ ఫ్రంట్ అంటే దీంట్లోకి ఫస్ట్ వాల్యూలోకి యాడ్ చేయడమ్మా పుష్ ఫ్రంట్ అంటే. పాప్ ఫ్రంట్ అంటే ఫస్ట్ వాల్యూని తీసేయడం.
అలాగే బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ అంటే బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేయడము. పుష్ పాప్ పాప్ బ్యాక్ అంటే లాస్ట్ ఎలిమెంట్ ని తీసుకోవడము. ఇది క్యూ ఫ్రంట్, క్యూ లెంత్ ఆఫ్ ది క్యూ, క్యూ బ్యాక్. చూడమా బౌండెడ్ క్యూ. బౌండెడ్ క్యూ అంటే ఏంటంటే ఇది కూడా సేమ్ అలాగే ఉంది, కాకపోతే ఇక్కడ నంబర్ ఉంది. అంటే 0 to 7 అంటే 8 ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయొచ్చు మనం దీనిలో. అది దీని అర్థం బౌండెడ్ అంటే. అన్బౌండెడ్ అంటే n వరకు వెళ్తుంది. ఇక్కడ పుష్ పుష్ ఫ్రంట్, పుష్ బ్యాక్ సేమ్ మెథడ్స్ దీనికి. కానీ సైజ్ మెథడ్ యూజ్ చేసినామంటే కన్నా ఇట్ విల్ రిటర్న్ సైజ్ ఆఫ్ ది క్యూ, దాంట్లో ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయో చెప్తుంది. ఇన్సర్ట్ అంటే ఏంటంటే దాంట్లోకి మనము ఇన్సర్ట్ చేయొచ్చా, ఎక్కడైనా ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఏ ఇండెక్స్ లో ఏ వాల్యూ ఇన్సర్ట్ చేయాలో అది చేయొచ్చు. డాట్ డిలీట్ ఇవన్నీ విత్ డాట్ మెథడ్ తోనే అమ్మా. డాట్ డిలీట్ అని కొడితే క్యూ మొత్తం 0 అయిపోతుంది. పుష్ ఫ్రంట్ లో ఒక వాల్యూని యాడ్ చేస్తుంది. పుష్ బ్యాక్ లో ఒక వాల్యూని యాడ్ చేస్తుంది. పాప్ ఫ్రంట్ ఒక వాల్యూని తీసుకుంటుంది, ఎప్పుడైతే తీసుకుంటుందో అది చిన్నగా అయిపోతుంది, స్ట్రింగ్ అయిపోతుంది. పాప్ బ్యాక్ సైడ్ ఒక వాల్యూని తీసుకుంటుంది. ఇక్కడ చూడు అన్బౌండెడ్ క్యూ, డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, సైజు ఇన్సర్ట్ అండ్ డిలీట్ మెథడ్స్. ఇది మనం ఇక్కడ చూడాల. సో ఫస్ట్ మనకి బిట్ 31 డౌన్ టు 0 అంటే 32 బిట్ సైజు. ఓకే, క్యూలోకి వచ్చే ఒక్కొక్కటి ఇక్కడ క్యూ ఏం మెన్షన్ చేయకపోతే సింగిల్ బిట్, ఇక్కడ 32 బిట్ క్యూలోకి వస్తాయి. $1 అన్బౌండెడ్ క్యూ. ఇది స్ట్రింగ్ $2 ఇనీషియల్ బిగిన్, క్యూ ఇనిషియలైజేషన్. Q1 లోకి 0 1 2 3 పంపిస్తాను. Q2 లోకి రెడ్ బ్లూ గ్రీన్ పంపిస్తాను, ఎందుకంటే ఇది స్ట్రింగ్ కాబట్టి. సైజ్ మెథడ్ ఇది డిస్ప్లే అంటే ప్రింట్ఎఫ్. మన సిలో ప్రింట్ఎఫ్ ఎట్లనో అట్లే డిస్ప్లే అవుతుంది మేడ. ఇది ఏం డిస్ప్లే చేస్తుందంటే ఇక్కడ చూడు %0d అంటే ఇక్కడ ఇంటీజర్ వాల్యూ వెళ్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే Q1 డాట్ సైజ్ అంటే Q1 లో ఎంత ఉన్నాయమ్మా, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4. అంటే ఇక్కడ నీకు 4 రిటర్న్ అవుతుంది. దాని తర్వాత ఫర్ ఈచ్ Q1 ఆఫ్ ఐ ఫర్ ఈచ్ అనేసి ఇస్తే అది ఫర్ లూప్ లాంటిదే, ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ మాది. అది ఇండెక్స్ నువ్వేమి అవసరం లేదు, ఫైనల్ వాల్యూ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. 0 వాల్యూ స్టార్టింగ్ వాల్యూ అవుతుంది. అది ఎన్ని వాల్యూ దాకా వెళ్తే అన్ని వాల్యూల దాకా తీసుకుంటారు మా. Q1 కదా అంటే ఇప్పుడు నీకు క్యూలోకి ఏమేమి వెళ్తాయంటే 0 1 2 3 వెళ్తాయి మా. ఓకే, $డిస్ప్లే Q2 సైజ్ ఎంతమా, రెడ్ బ్లూ గ్రీన్ అంటే 3 రావాలి. ఫర్ ఈచ్ Q2 ఆఫ్ ఐ ఇది ఇప్పుడు నీకు ఏమొస్తుందమ్మా, 0 1 2 వస్తుంది అంతే, 3 వరకే కదా. సో ఇన్సర్ట్ మెథడ్, Q2 ఆఫ్ ఇన్సర్ట్ 1, ఆరెంజ్. Q2 లో అనేది స్ట్రింగ్ డేటా టైప్, దాంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాం. ఎక్కడ, ఇండెక్స్ 1 దగ్గర. అంటే 0 దగ్గర ఏముంది, రెడ్ ఉంది. 1 దగ్గర ఏముంది, బ్లూ ఉంది. సో బ్లూ రైట్ సైడ్ జరిపేసి నీకు ఆ ప్లేస్ లోకి ఆరెంజ్ వస్తుంది. ఇప్పుడు రెడ్, ఆరెంజ్, బ్లూ, గ్రీన్ రావాలి. సో మనం ఒకదాని తర్వాత ఒకటి కదమ్మా, మీకు ఇవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ మెథడ్ ఏంది, సైజ్ మెథడ్. ఏంటి, Q1 డాట్ సైజ్ అంటే ఏంటి, Q1 లో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి లేదో చూద్దాం. చూడు Q1 సైజు 4 అయిపోయింది. దాని తర్వాత ఫర్ ఈచ్ Q1 ఆఫ్ ఐ Q1 ఆఫ్ ఐ. ఇప్పుడు ఫర్ ఈచ్ లో Q1 ఆఫ్ ఐ అంటే నీకు ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయి, 4. సో 0 1 2 3 రావాలి. 0 1 2 3 వచ్చినాయా, ఇది సెకండ్. థర్డ్ సైజ్ ఆఫ్ Q2 ఆఫ్ ఐ అంటే సైజ్ నీకు ఎంత రావాలి, Q2 సైజు 3 రావాలి. Q2 సైజు 3. దాని తర్వాత Q2 ఫర్ ఈచ్ Q2 ఆఫ్ ఐ అంటే 0 1 2 రావాలి, ఎందుకంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. 0 1 2 ఇండెక్స్, దాని లోపల ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, రెడ్ బ్లూ గ్రీన్. ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ, ఇది నీకు కనుక్కొని చెప్తామా. Q2 సైజ్ ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ఆరెంజ్ యాజ్ 4. ఓకే, ఆరెంజ్ 1 దగ్గర పెడితే ఇవి
రైట్ సైడ్ షిఫ్ట్ అయితే 0 1 2కి. Q2 డిలీట్ ఆఫ్ 3. 3లో ఏముంది మా? 3లో ఏముంది? గ్రీన్ ఉంది. సో రెడ్, ఆరెంజ్, బ్లూ ఈ 3 ఉంటాయి. రెడ్, ఆరెంజ్, బ్లూ. అర్థమైందమ్మా? హలో, రెస్పాండ్. అర్థమైందా? హలో, అర్థమైందమ్మా? ఇక్కడ చూడు, ఇంట్ క్యూ, ఇంటీజర్ క్యూ తీసుకున్నాడు. క్యూ డిక్లరేషన్ ఇక్కడ పుష్ చేస్తున్నాడు. దేంట్లోకి? 0లోకి 6ని పుష్ చేస్తున్నాడు. పుష్ ఫ్రంట్ అంటే ఫ్రంట్ సైడ్. ఓకే, ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. పుష్ ఫ్రంట్ 4 ఎప్పుడైతే పుష్ ఫ్రంట్ పుష్ చేశాడో అప్పుడు 0లో ఉండేది 1కి వెళ్తుంది. ఇక్కడికి నీకు 4 అనే వాల్యూ వస్తుంది. పుష్ బ్యాక్ 8 అంటే 8 అంటే రైట్ సైడ్ నుంచి యాడ్ చేస్తుంది 8ని. పుష్ ఫ్రంట్ 11 అంటే ఫ్రంట్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ నుంచి పుష్ చేస్తుంది. సో 4 6 7 4 6 8 రైట్కి షిఫ్ట్ అయితే. పాప్ బ్యాక్ అంటే పాప్ బ్యాక్ ఎప్పుడైతే చేస్తావో లాస్ట్ వాల్యూ 8 ఉంది కదా, ఆ 8 అది తీసుకునేస్తుంది. అప్పుడు ఇక్కడ 8 ఉండదు. పాప్ ఫ్రంట్, ఇక్కడ ఫ్రంట్ లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్ లో ఏది ఉంది? 11 ఉంది. 11 తీసుకునేస్తుంది. 4 6 మళ్ళీ ఇట్లా వచ్చేస్తాయి. అర్థమైందమ్మా? క్యూ సారీ. ఇప్పుడు చూడు, క్యూలో డిక్లరేషన్ ఎలా ఇచ్చాడు? ఇంటూ డేటా టైపు క్యూ ఆఫ్ $2 అది ఇచ్చినాడ. ఇండెక్స్, టెంప్ వ్యారు, ఇనీషియలైజేషన్. క్యూకి 731 ఇనిషియలైజ్ చేస్తున్నాడు. అంటే ఇది 0 to 2 అంటే 0 1 2 3. సో 3 వాల్యూస్. 7th వాల్యూ ఇండెక్స్ 0 దగ్గర, 3 వాల్యూ 1 దగ్గర, 2 దగ్గర 1. డాలర్ డిస్ప్లే క్యూ, క్యూ ఎలిమెంట్స్ ఆర్. ఓకే, డాలర్ డిస్ప్లే TQ పర్సంటేజ్ PQ. ఓకే, క్యూ పుష్ బ్యాక్ 10. డాలర్ డిస్ప్లే ఆఫ్టర్ పుష్ బ్యాక్ క్యూ ఎలిమెంట్స్ ఆర్ డాలర్ డిస్ప్లే TQ పర్సంటేజ్ PQ. ఓకే, క్యూ ఆఫ్ పుష్ ఫ్రంట్ 10. డాలర్ డిస్ప్లే ఆఫ్టర్ పుష్ ఫ్రంట్ క్యూ ఎలిమెంట్స్ ఆర్. ఓకే, డాలర్ డిస్ప్లే TQ పర్సంటేజ్ PQ. చూడు, ఇనీషియల్ గా ఇట్లున్నాయా? ఆఫ్టర్ పుష్ బ్యాక్ క్యూ ఎలిమెంట్స్ ఆర్. పుష్ బ్యాక్ చేసినామంటే అది బౌండెడ్ కాబట్టి నీకు డిస్కార్డ్ అవుతుంది. అదే పుష్ ఫ్రంట్ చేస్తే లాస్ట్ వాల్యూ, ఈ 1 వాల్యూ డిస్కార్డ్ అయిపోయేసి 10 వాల్యూని 0th లొకేషన్ లోకి వస్తుంది. యాక్సెసింగ్ ర్యాండమ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ క్యూ. దానికి యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే అమ్మా, ఇక్కడ మనం ఫర్ ఈచ్ తీసుకుంటాం. ఓకే, క్యూ కొంచెం డిఫికల్టీ. ఈ రోజుకి ఇది సాల్లేమా. క్యూ మొత్తం కంప్లీట్ చేయండి, తర్వాత మనం అసోసియేటివ్ వరకు వెళ్దాం. కంప్లీట్ చేసేయండి ఇది. ఓకే, ఓకే అమ్మా, బాయ్.